I'm Prasanth and welcome to Prasanth Classroom, your space to learn. Hi, I'm Prasanth and welcome to Prasanth Classroom, your space to learn, explore, and grow. Here we take big ideas and break them down into simple, clear lessons you can use right away. Whether it's mastering a tricky concept or discovering something new, I'm here to guide you every step of the way. So grab your curiosity, hit that subscribe button, and let's start this learning journey together. Welcome to the family. ఒక పోలీస్ 500 మీటర్ల దూరంలో ఒక దొంగను చూశాడు. దొంగ 15 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తాడు. పోలీస్ అతన్ని పట్టుకోవడానికి 15 నిమిషాల టైం పట్టింది. అయితే పోలీస్ వేగాన్ని కనుగొనండి. ఇది ప్రాబ్లం. ప్రాబ్లంలో ఏమి ఇచ్చినాడు? డేటా. పోలీస్కి థీఫ్కి మధ్యలో డిస్టెన్స్ ఇచ్చినాడు 500 మీటర్లు. దొంగ స్పీడ్ ఇచ్చినాడు, స్పీడ్ ఆఫ్ థీఫ్ 15 కిలోమీటర్స్ పర్ అవర్. తర్వాత ఈ పోలీస్ ఈ దొంగను పట్టుకోవడానికి ఎంత టైం తీసుకున్నాడో అది ఇచ్చినారు. ఎంత టైం తీసుకున్నాడు? 15 మినిట్స్. ఇది డేటా. అయితే ఏం కనుక్కోవాలి? పోలీస్ వేగాన్ని కనుక్కోనండి. స్పీడ్ ఆఫ్ పోలీస్ మనం కనుక్కోవాలి. స్పీడ్ కనుక్కోవడానికి మనం ఏ టాపిక్ యూజ్ చేస్తాం ఇక్కడ అంటే స్పీడ్, టైం, డిస్టెన్స్, ట్రయాంగిల్, ఈ టాపిక్ని యూజ్ చేస్తాం. ఏంటి ఈ ట్రయాంగిల్ అంటే, ఈ ట్రయాంగిల్లో టాప్లో డిస్టెన్స్ ఉంటుంది, కింద స్పీడు, టైము దెబ్బలాడుతుంటాయి. ఏంటి దీని అర్థం అంటే, మనకి డిస్టెన్స్ కావాలంటే డీని మూసి పెట్టుకున్నాం అనుకోండి, స్పీడ్ ఇంటూ టైం. మనకు స్పీడ్ కావాలనుకోండి, స్పీడ్ ఎస్ని మూసి పెట్టుకుంటే d/t. టైం కావాలనుకోండి, టీని మూసి పెట్టుకుంటే ఏముంది అక్కడ? d/s, అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఈ టాపిక్ మనం యూజ్ చేస్తాం. మరి ప్రాబ్లంలో ఏం కనుక్కోమన్నాడు? టైమా, టీనా, స్పీడా, ఎస్సా, డిస్టెన్స్ డీనా? స్పీడ్ కనుక్కోవాలి. అంటే మనం ఎస్ని మూసి పెట్టుకుందాం. స్పీడ్ ఈక్వల్ టు d/t. ఒక స్పీడ్ ఉందంటే 2 స్పీడ్లు ఉన్నాయి. 2 స్పీడ్లు ఉన్నప్పుడు మనం రిలేటివ్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయాలి. రెండు స్పీడ్లు ఏవేవి? పోలీస్ స్పీడ్, తర్వాత థీఫ్ స్పీడ్. ఇట్లా 2 స్పీడ్లు ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది అంటే వాటి డైరెక్షన్ బట్టి మారుతుంది. ఇప్పుడు పోలీసు, థీఫ్ ఒకే డైరెక్షన్లో పోతున్నారా, లేకుంటే ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెడుతున్నారు? ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తడం కుదరదు, సేమ్ డైరెక్షన్లోనే పోతారు. సేమ్ డైరెక్షన్లో పోతున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ అనేది రెండు ఇట్లా కలుసుకొని ఇట్లా ప్లస్గా మారుతాయి, అంటే సమ్ అవుతుంది. ఇక్కడ ఒకే డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది అంటే PS - TS అవుతుంది.
ఇక్కడ స్పీడ్ అంటే రెండు స్పీడ్లు ఉన్నాయి కాబట్టి మనం రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. రిలేటివ్ స్పీడ్ ఏమి ఇక్కడ పిఎస్ మైనస్ టిఎస్, పిఎస్ మైనస్ టిఎస్. పోలీస్ స్పీడ్, థీఫ్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. పోలీస్ స్పీడ్ అదే మనం కనుక్కోవాల్సింది. సో పిఎస్ మైనస్ థీఫ్ స్పీడ్ 15 km/h. సో 15 ఈక్వల్ టు డిస్టెన్స్ 500 meters. 500 అని ఇట్లా రాసుకున్నాం అనుకోండి, తప్పు వస్తుంది. ఇక్కడ km/hలో రాసినాం కాబట్టి ఇక్కడ కిలోమీటర్లో రాయాలి. 500 meters అంటే ఎన్ని కిలోమీటర్స్? హాఫ్ కిలోమీటర్. సో డిస్టెన్స్ 1/2 kilometers డివైడెడ్ బై టీ అంటే థీఫ్ కాదు, టైం. టైం ఎంత డిస్టెన్స్లో ఎంత టైంలో పోలీస్ థీఫ్ని పట్టుకున్నాడు? 15 minutes. 15 రాసినామంటే మళ్ళీ తప్పుపోతుంది. 15 minutes ఇచ్చినాడు. ఇక్కడ km/hలో రాసుకున్నాం అంటే ఇట్ షుడ్ బీ ఇన్ అవర్స్. 15 minutes ఈక్వల్ టు హౌ మెనీ అవర్స్? 15/60 hours. 15/60 hours. క్యాన్సిల్ చేద్దాం. 15 ones, 15 fours, 2 ones, 2 twos. PS minus 15 equal to 1/1/2. PS minus 15 equal to 2. PS equal to 2 plus 15 equal to 17. Police speed 17 km/h. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రశ్న చూద్దాం మనం. ఒక రైలు 200 మీటర్ల ప్లాట్ఫామ్ను 20 సెకండ్లలో దాటింది. ఒక స్తంభాన్ని 10 సెకండ్లలో దాటింది. అయితే రైలు పొడవును కనుక్కోండి. ప్రాబ్లంలో ఏమిచ్చారు? డేటా. ఒక రైలు 200 మీటర్ల ప్లాట్ఫామ్ని 20 సెకండ్లలో దాటింది. అంటే 200 మీటర్స్ని 20 సెకండ్స్లో దాటింది. అదే ఒక స్తంభాన్ని ఏంటి? ఒక రైలు. ఒక స్తంభాన్ని 10 సెకండ్స్లో దాటింది. ఇది డేటా. అయితే ఏం కనుక్కోవాలి? లెంత్ ఆఫ్ ట్రైన్ కనుక్కోవాలి. దీనికి మనం ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తామంటే సేమ్ అదే ట్రయాంగిల్ కాన్సెప్టే. తర్వాత ఇక్కడ మనం 2 టాపిక్లు 2 నోట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ట్రైను బ్రిడ్జిని దాటిందంటే అది ఎంత పొడవైనా ఉంది, ఏది బ్రిడ్జ్ తన పొడవును తాను దాటాలి. అంటే బ్రిడ్జిని దాటింది అంటే ఎంత పొడవు? బ్రిడ్జ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ దాటిందని అర్థం. సెకండ్, ట్రైను ఒక స్తంభాన్ని లేదా
ఒక మనిషిని దాటిందంటే తన పొడవును తాను దాటిందని, ట్రైన్ లెంత్ని దాటిందని. మనకి స్పీడ్ కావాలి, లెంత్ కావాలి, ట్రైన్ లెంత్ కావాలి, డిస్టెన్స్ కావాలి మనకు. ట్రయాంగిల్ ఒకసారి గుర్తు చేసుకోండి. డి ఇక్కడ ఉంటుంది, ఎస్ ఇంటూ టీ. డీని మూసి పెడితే ఎస్ ఇంటూ టీ. స్పీడ్ ఇంటూ టైం. ఇక డిస్టెన్స్లు ఇచ్చినాడా? లేదు, స్పీడ్ ఇచ్చినాడు. 200 meters per second అంటే 200 divided by 20, 2 tens, 10 meter per second అనేది ట్రైన్ స్పీడ్ కాదు. ఎందుకు కాదు అంటే ఇది బ్రిడ్జ్, 200 meters లెంత్ ఉండేది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జిని దాటింది అంటే ట్రైన్ లెంత్ను కూడా దాటింటుంది. అంటే మనకి ట్రైన్ లెంత్ ఏదో ఒకటి కావాలి అనుకోవాలి. కాబట్టి మనం ట్రైన్ లెంత్ని ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది? ఇక్కడ బ్రిడ్జిని దాటేటప్పుడు ఎక్స్ ప్లస్ 200/20 ఇది స్పీడ్. డిస్టెన్స్ బై టైం. బ్రిడ్జిని దాటింది 200 meters లెంత్, తర్వాత ట్రైన్ తన లెంత్ దాటింది. సో ఎక్స్ ప్లస్ 200 divided by 20. ఇక్కడ కూడా అంతే, 10 secondsలో దాటింది స్తంభాన్ని, అంటే తన లెంత్న తను దాటింది. ఎక్స్ లెంత్ను ఎన్ని సెకండ్లో? 10 secondsలో దాటింది. ఇది కూడా స్పీడే, ఇది కూడా స్పీడే. ఇక్కడ ఏ ట్రైన్ అయితే పోయిందో ఇక్కడ కూడా అదే ట్రైన్. ఈ రెండు స్పీడ్లు ఒకే ట్రైన్ కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్. సో ఎక్స్ ప్లస్ 200 divided by 20 ఈక్వల్ టు ఎక్స్ బై 10. 10 ones, 10 twos. Do cross multiplication. X plus 200 equal to 2x. X minus 2x equal to minus 200. Minus x equal to minus 200. Minus minus get cancelled. X equal to 200.